సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో కాళేశ్వరానికి వెళ్లనున్నారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానం చేయనున్నారు. 17 అడుగుల సరస్వతి దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం ముక్తేశ్వర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ప్రసిద్ధి చెందినటువంటి కాళేశ్వరం ఆలయంలో సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవతంగా కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 5:44 నిమిషాలకు అర్చకులు వేద పండితుల మంత్రాలతో కూడా ఈ సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మహాసరస్వతి పుష్కర ఘాట్ను ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వరంకి చేరుకున్న తర్వాత ఇక్కడ పుష్కర ఘాట్ విఐపి పుష్కర ఘాట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహాసరస్వతి పుష్కర ఘాట్ను ఏర్పాటు చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం. 17 అడుగుల ఎత్తులో ఈ మహాసరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ తమిళనాడు మహాబలిపురం సంబంధించినటువంటి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ మహాసరస్వతిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు, అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. సరస్వతి పుష్కరాల సంరంభం ఆరంభమైనటువంటి నేపథ్యంలోనే కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ ఇక్కడ మహాసరస్వతి విగ్రహం కావచ్చు, పుష్కర ఘాట్ సంబంధించి విఐపి ఘాట్ సంబంధించి ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి కూడా మన విజువల్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటువంటి ప్రాంగణాన్ని అంతా కూడా అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏర్పాట్లను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పుష్కర ఘాట్ దగ్గర సాయంత్రం మొత్తం కూడా కళా నృత్యాలతో కావచ్చు మొత్తం వీళ్ళంతా కూడా చేసిన తర్వాత పుష్కరాలకు సంబంధించినటువంటి 5:30 పుష్కర ఘాట్లో వేద పండితుల ఆధ్వర్యంలో వేద పండితులతో వైభవంగా ఈ సరస్వతి నది హారతిలో పాల్గొంటారు. సీఎం రాక నేపథ్యంలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం కూడా తెలంగాణ పుష్కర ఘాట్ సంబంధించి తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాశ్మీర్లో ఇంతకుముందు జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరంలోనే మహాసరస్వతి పుష్కర ఘాట్ను అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచే ఈ 12 రోజుల పాటు విఐపీలంతా కూడా ఇక్కడనే పుణ్యస్నానం ఆచరించి వేద మంత్రాల ఆశీర్వచనం తీసుకొని ఇక్కడనే పూజా కార్యక్రమాలు కొనసాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విజువల్లో చూసిన మొత్తం సాయంత్రం జరిగేటువంటి సీఎం ప్రోగ్రాంకు సీటింగ్ అరేంజ్ చేశారు. ఈ మహాసరస్వతి పుష్కర ఘాట్ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లను చేసి తప్పకుండా సరస్వతి పుష్కరాలలో ప్రతి భక్తుడు పుష్కర స్నానం అనుభవించి పరమ పవిత్ర లభించాలంటూ కూడా అధికారులు కావచ్చు మిగతా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పుష్కర ఘాట్ దగ్గరికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్లో నేరుగా హైదరాబాద్ నుంచి వస్తారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ పుష్కర ఘాట్ చూసిన తర్వాత ముక్తేశ్వర ఆలయానికి చేరుకుని అక్కడ పూజా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత మళ్ళీ సాయంత్రం జరగబోయేటువంటి ఆరతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మొత్తం ఆలయ పుష్కర మొత్తం కూడా పరిసర ప్రాంతాలు పుష్కరాల శోభ సంతరించిన పరిస్థితి కనబడుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం కాళేశ్వరంలో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులంతా కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించినటువంటి భక్తులంతా వచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం ఇదే ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అత్యంత వైభవంతంగా ఈ మహాసరస్వతి పుష్కర ఘాట్ను ప్రజలకు అంకితం చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూస్తున్నాం మన విజువల్లో ఈ త్రివేణి సంగమం మొత్తం కూడా ఈ 12 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడనే భక్తులంతా పూజా కార్యక్రమాలు చేసేందుకు భక్తులకు అన్ని ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్లు కావచ్చు మిగతా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి ఆలస్యం కావచ్చు ఆటంకం జరగకుండా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 19 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ మొత్తం సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం కాళేశ్వరం సంబంధించినటువంటి వేద పండితులు కావచ్చు మంత్రి శ్రీధర్ బాబు మిగతా జిల్లాకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉండి ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 12 రోజుల పాటు అత్యంత వైభవంతంగా ఈ పుష్కరాలు కొనసాగించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణగా ఎవరైతే సరస్వతి పుష్కరాలకు వచ్చేటువంటి వారంతా కూడా ఆకర్షణీయంగా మహాసరస్వతి పుష్కర ఘాట్ కావచ్చు మహాసరస్వతి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులంతా కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ విఐపి ఘాట్ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే మహాసరస్వతి ఘాటుకు సంబంధించి మహాసరస్వతి విగ్రహాన్ని గురించి తెలుసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి
చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం, చాలా అత్యంత వైభవితంగా మొత్తం కూడా ఈ ఒకటే స్టోన్తో మొత్తం ఈ మహాసరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూల అంకరాలతో కావచ్చు, తోరణాలతో మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా డెకరేషన్ కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలానే ఈ మహాసరస్వతి పుష్కర ఘాటు ప్రతిసారి అంటే పుష్కరాలు 12 నెలలకు ఒకసారి వస్తాయి. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా మొట్టమొదటిసారి ఈ సరస్వతి పుష్కరాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం ఇదే ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత మహాసరస్వతి నా బ్యాక్ సైడ్ పెడుతున్న మహాసరస్వతి పుష్కర ఘాట్ సంబంధించిన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆరతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కాళేశ్వర సరస్వతి పుష్కరాల్లో మాత్రం అట్రాక్షన్గా ఒక భక్తి రమణీయంగా వైభవోపేతంగా మహాసరస్వతి పుష్కర ఘాట్ నిలుస్తా ఉంది.